కొంతమంది భక్తులతో ఇందాక మాట్లాడిన నేను, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ప్రతి అమావాస్య నాడు విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ, అంటే కల్పవృక్ష నరసింహుని సన్నిధిలో ఎందుకు జరుగుతాయి, ఏంటి దాని విశేషం అంటే? అంటే ప్రతి అమావాస్య రోజు అంటే 30 రోజుల కాలం పాటు ఇక్కడ కట్టినటువంటి ముడుపులు ఏవైతే ఉంటాయో, అవును, ఆ ముడుపుల్లో ఉండేటువంటి కొబ్బరికాయను అంటే పూర్ణ ఫలాన్ని ఆ అమావాస్య రోజు మహాలక్ష్మి హోమం చేసి ఆ మహాలక్ష్మి హోమంలో ఆ కొబ్బరికాయలన్నీ కూడా వేయడం జరుగుతుందండి. ఒకటి ఫస్ట్ అమావాస్య అనేటువంటిది లక్ష్మీ ఆరాధన చాలా విశేషమైనటువంటిది. కల్పవృక్ష నారసింహ సాలగ్రామంలో ఆనాడు విశేషంగా ఉదయం 8 గంటలకు స్వామివారికి తిరుమంజనం అయిన తర్వాత సకల గ్రహదోష నివారణ కోసం ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి హోమం, మహాసుదర్శన హోమం, మహాలక్ష్మి హోమం, అంటే ఏవైతే ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయో, అంటే అపమృత్యు దోషాలు కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ప్రతి అమావాస్య రోజు ఆయుష్ హోమం ఇవన్నీ కూడా మనం చేస్తున్నామండి. ఆ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనతి కాలంలో విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా దృష్టి దోషాలు, గ్రహ ప్రభావాలు, అపమృత్యు దోషాలు ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి అమావాస్యకి ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి స్వామివారిని నిద్ర చేసి ఆ రోజు ఉదయం ప్రాతకాలంలోనే గోదావరి స్నానం చేసి ఇక్కడికి వచ్చి హోమంలో పాల్గొని ఆ తీర్థము, ఆ రక్ష అవన్నీ తీసుకొని వెళ్తున్నారండి. ఓకే, అట్లే చాలా మట్టుకు అంటే లక్షల్లో ఫీజులు పే చేసి మరి మా పిల్లాడు సరిగా చదవట్లేదు, బాగా గుర్తుండట్లేదు, మేధాశక్తి తక్కువ ఉంది అని చెప్పి కొంతమంది బాధపడతా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా అంటే ఆ మేధాశక్తి పెరగడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతారని విన్నాను. ఇక్కడ సాధ్యమా అది? అంటే మేధాశక్తి పెరగడం అనేటువంటిది సార్ ఇక్కడ చాలా మందికి ఉదయం అంటే మన పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే తీసుకెళ్లి ఉదయం వాడు లేవగానే స్నానం చేసి పరిగెత్తిపోతూ బ్యాగ్ వేసి తగిలేసి వీరు బెడ్ మీద నుంచి దిగి డైరెక్ట్ గా వెళ్ళిపోయి వంట చేసేసి వాడికి పంపిస్తుంటారు. అంటే నిద్ర పడుకొని నిద్ర అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి వెంటనే వంట చేసేసి వాడికి పెడుతుంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కదండి ఫస్ట్. రెండోది పిల్లలు కూడా కనీసం భగవంతుడి నామస్మరణ కూడా చేయకోకుండా చాలా మంది పిల్లలు ఉంటారు. కనీసం స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుడిని కనీసం నమస్కారం చేసుకోవడము, లేదా ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానుడు ఉన్నాడు వారికి నమస్కారం చేసుకోవడము, ఇవన్నీ కూడా ఏదైనా మన పిల్లలకు నేర్పిస్తే వాడు ఆలోచించే విధానం మారుతుందండి. చాలా మంది రాత్రిపూట సెల్ ఫోన్ తో ఆడుకుంటూ వాడు పొద్దున్నే వాళ్ళకి స్కూల్ టయానికి టక్కన నిద్ర లేచి ఏదో 4 చెంబులు నీళ్ళు పోసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే అలాంటి వాటి దగ్గర ఏమవుతుంటే ఫస్ట్ అది కొంచెం నెగిటివ్ అనేటువంటిది పెరుగుతుంటది. అది తల్లిదండ్రుల లోపం లేదా? 100% నేను అదే చెప్తాను, తల్లిదండ్రులు మార్చుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా ఫస్ట్. అంటే అలాంటి వాడి కనీసం అంటే చాలా మంది మా పిల్లడు చదవట్లేదండి, చదివినా గుర్తుండట్లేదండి, ఇలాంటప్పుడు ఏమంటే కనీసం భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉండాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి హయగ్రీవ జయంతి రోజు అంటే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 19వ తారీఖు ఉంది హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా హయగ్రీవ స్వామివారికి ఆరాధన, హయగ్రీవ స్వామివారికి సంబంధించినటువంటి హోమం, మేధా సూక్త హోమం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ హోమం చేసిన తర్వాత హయగ్రీవము అనే ఒక ప్రసాదం ఉంటుంది. ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటుందండి. ఆ ప్రసాదాన్ని పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మన ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ నెగిటివ్ మనకే అర్థమైపోతుంటాయి మనం చేసేటువంటి పనుల్లో. వాటిని మార్చుకుంటే పిల్లల యొక్క విద్యా విధానాలన్నీ కూడా మారుతాయండి. ఫస్ట్ చాలా మటుకు అంటే చదువు కోసం లేకపోతే ఉద్యోగం కోసం ఇంకా తన ఏదైనా స్వలాభం కోసం కోరికలు ఉంటాయి, ఆ ముడుపులు కడతారు, అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే సంతానం కొరకు. ఎందుకు బాధ అంటున్నా అంటే ఇవాళ లక్షలాది రూపాయలు పోసి మరి డాక్టర్లకు పెట్టి మరి, సరే అదేమి వ్యాపారం అని అనలేను కానీ అక్కడ పాపం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు సంతానం కలగట్లేదు అని చెప్పి. అలాంటిది మీ దగ్గర సంతానం కోసం ముడుపు కడితే సంతానం కూడా కలిగినరు అని చెప్పి చాలా మంది అంటుంటే విన్నా నేను. ఇది మరి అతీతమైన శక్తులా అనుకోవచ్చా, లేదంటే నిజంగా దేవుడు అనుగ్రహమా? డాక్టర్ల కంటే మించి ఇక్కడ ఏముంది అనుకోవచ్చు? ఫస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, సంతానం కోసం ముడుపు కట్టిన వెంటనే సంతానం అవుతుంది అనేటువంటిది కాదు. ఇక్కడ చాలా మంది అంటే ఏ విధమైనటువంటి విధానాన్ని ఫాలో అవ్వాలి అనేటువంటిది చాలా మంది మర్చిపోతున్నారండి. ఆ విధానాన్ని వారికి తెలియజెప్తున్నాం. ఒకటి ఫస్ట్ సంతానం కోసం ప్రతి అంటే అమావాస్య రోజు విశేషమైనటువంటి ప్రసాదాన్ని లేదా మంగళవారం రోజు స్వామివారికి అభిషేకం చేసినటువంటి సమయంలో ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నారు లక్షలాది రూపాయలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి మనం చేస్తున్నాం అనేటువంటి బాధపడుతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. విన్నాను. ఫస్ట్ వివాహం లేట్, పెళ్లి అనేటువంటిది చాలా లేట్ గా అవుతున్నాయి చాలా కాలంలో. ఫస్ట్ అయిన తర్వాత వాళ్ళు అంటే సెటిల్ అవ్వాలి, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత సంతానం అవ్వాలి అనేటువంటి దాంతో వీళ్ళు లేట్ చేసుకోవడం వల్ల అవ్వాలి అనుకున్నటువంటి సమయంలో వీళ్ళకు బయట ఫుడ్ అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉంటుందంటే బయట ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల
అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. కానీ గురుగారు తప్పు ఉందా అందులో? అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి అని అనుకునే యువకుల మనసులో ఆలోచనలు ఏమైనా తప్పు ఉందా? వాళ్ళ తప్పు అని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మరి ఇక్కడ కలగట్లేదు కాబట్టి 30 సంవత్సరాల లోపలే అంటే వెనకల కాలంలో 30 సంవత్సరాల లోపలే సంతానం అన్ని ఉండేది. 25 ఏళ్ళకే పెళ్లిళ్ళు అన్ని చేసుకునే వాళ్ళు. అవును. ఇప్పుడు 33 సంవత్సరాలు అయినా కూడా పెళ్లిళ్ళు అవ్వడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. 33 సంవత్సరాలు అప్పుడు కూడా ఇంకా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాల అప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, భగవంతుడి దయ వల్ల కొంతమంది తొందరగా అవుతున్నాయి, కొంతమందికి లేట్ అవుతున్నాయి. ఫస్ట్ అంటే వాళ్ళు సెటిల్ అయ్యాక చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా మెడిసిన్ తీసుకోవడము లేకపోతే ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ మారిన పరిస్థితులకు అనుగుణంగానే కదా. ఇప్పుడు సెటిల్ అయితే తప్ప పిల్లని ఇవ్వని కాలం ఇది. ఇప్పుడు మీకు కూడా తెలుసు. నేను అనేది సెటిల్ అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు ఆగుతున్నారు కదా. వివాహానికి సంబంధించినటువంటిది పెళ్లి అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు ఆగి తర్వాత పిల్లల్ని కనాలి అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా మెడిసిన్ తీసుకోనో లేకపోతే ఇంకోటి తీసుకోనో వాళ్ళకి లేట్ అవుతుంది. వాటి వల్ల అనర్థాలు ఎక్కువ పెరుగుతున్నాయి కదా. మళ్ళీ తిరిగి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం కదా మనం. ఓకే, మీలాంటి గురువు గారు ఒక అతను అన్నాడు ఒక మాట, మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోకపోతే, మనం అనుకున్నప్పుడు మనం కోరుకున్నప్పుడు దేవుడు ఇవ్వాలన్న గ్యారంటీ ఏం లేదు అని అన్నాడు. వాస్తవం అది? అంటే ఇప్పుడు ఎవరికైనా మేము చెప్పేది ఏంటంటే సార్, వివాహం అనేటువంటిది సకాలంలో జరిగి సకాలంలో అన్ని కార్యక్రమాలు ఉంటే జరిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి. లేట్ అయ్యే కొద్దీ కూడా ఆ యొక్క బాధ పెయిన్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ పెళ్లి లేట్ అయింది, వాడు ఏమో ఆలోచిస్తాడు, నెక్స్ట్ పిల్లలు కనాలంటే మళ్ళీ వాళ్ళ ఆదాయాలు వాళ్ళ వ్యవహారాలు అన్ని ఆలోచిస్తుంటారు. అవన్నిటికీ మళ్ళీ పిల్లలు వ్యవహారం మళ్ళీ డబ్బులు మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించుకునేటువంటి దాంతో లేట్ అనేటువంటిది ఒకసారి ప్రారంభమైతే ప్రతి దాంట్లోనూ లేట్ అయిపోతుంది. ఫస్ట్ తర్వాత కాలంలో వేలాది లక్షలాది రూపాయలు బ్రహ్మాండంగా ఖర్చు అవుతుంది. అంతెందుకు గురువు గారు, ఇప్పుడు నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా నానమ్మ మా పిల్లలను కూడా చూసింది. అవును, ఆమె చిన్నతనంలో పెళ్ళి అవ్వడం చేత అన్ని, అంటే నేను అనేది మా తాతయ్య కానీ వాళ్ళు, మా నాన్నకు వచ్చేసరికి ఇప్పుడు లేరు మా నాన్న. సో అంటే మనమల్ని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితి. రేపు మనది ఎట్లుంటుందో తెలియదు. అంటే ఈ లేట్ అవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలు కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి ఇక్కడికి వచ్చినప్పటి వరకు మాకు తెలిసి మేము అక్షయ తృతీయ రోజు సంతానం కోసం ప్రసాదం ఇచ్చారు. విశేషంగా ఇక్కడ హోమం చేసాం, ప్రసాదం ఇచ్చాం. అదే ఆ సమయంలో తీసుకున్నటువంటి చాలా మంది మేము ఎలా చేయాలి, వాళ్ళు ఏమేం పాటించాలి, ఎలా ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తూ వేలాది మంది ఇక్కడికి వచ్చి పాల్గొన్నా ఆ వేలాది మందికి కూడా మేము సూచనలు చేస్తూ ఫాలో అవుతున్నారు ఇప్పటిదాకా. వాళ్ళలో చాలా మందికి గర్భం నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఆనందాన్ని మాకు తెలియజేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా ఆగస్టులో మళ్ళీ గరుడ పంచమి రోజు, శ్రావణ శుద్ధ పంచమి రోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అంటే సంతానం కోసం ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని మనం మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. సో ఇక్కడ గరుడ ప్రసాదం అని అన్నారు కాబట్టి ఒక మాట, ఒక్కరైనా అంటే పిల్లలు అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒక్కరైనా ఇప్పటి వరకు ముడుపు కట్టిన తర్వాత, ఇక్కడ కోరిన తర్వాత? ఎందుకంటే దానిపైనే ఆధారపడి ఉంటది. అంటే కోరిక గానీ నమ్మకం ఎవరైనా ఇక్కడ ముడుపు కట్టి వాళ్ళ కోరిక నెరవేరకుండా వాళ్ళ సంతానం కలగకుండా ఉన్న దగ్గరికి ఇంకా ఎవరు రాలేదు, ఇంకా మేము కట్టాము మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు అదే అడుగుతున్నారు. ఒక్కరు కూడా. చాలా మంది ఉద్యోగం కోసం కట్టిన వాళ్ళు, చాలా మంది సంవత్సరం తర్వాత ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లలో సంబంధించినటువంటి ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు, వ్యాపారాల్లో ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మహత్యల దాకా వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేము బాగున్నాం అని చెప్పినప్పుడు మేము పడిన ఆనందం చాలా గొప్పదండి. మేము చూస్తున్నాం. ఇంకా కొంతమంది ప్రాసెస్ లో ఉంటారు. కొంతమంది అంటే మేము కట్టామండి, దీనికి సంబంధించినటువంటిది ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది. మేము కట్టినా మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇందాక ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఒక్కరు తప్ప అంతే. ఓకే, సో ఇక్కడ ఈ ముడుపు విషయంకి వస్తే, అంటే ఎవరైనా రాజకీయ ప్రముఖులు కానీ, ఫిలిం సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఉన్నారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి కోరికలు నెరవేరడం కానీ, మీకు వచ్చి మళ్ళీ చెప్పిన వాళ్ళు కానీ? చాలా మంది ఉన్నారండి. అంటే రాజకీయాలు మీ ఇప్పుడే 30 మంది చెప్పారు కదా. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి చాలా మంది ఉన్నారు. నిన్ననే ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి, ఒక ఎమ్మెల్సీ గారు. సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా? మాధవీలతో వచ్చారు, హీరోయిన్. ఓకే, అలా చాలా మంది ఉన్నారండి. అంటే మామూలు ప్రత్యేకంగా రుచిత అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇలా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తెలంగాణలో 7-8 ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఇక్కడ వచ్చి ముడుపు కట్టి గెలిచిన వాళ్ళు 2 ఎంపీలు ఉన్నారు. అంటే స్వామివారి అభిషేక తీర్థం తీసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి రక్ష అని అంటుంటారు కదా, అది నమ్మకం. ఇక్కడ స్వామివారికి అంటే సాలగ్రామ తీర్థమే మనకు చాలా పాపాన్ని పోగొట్టేటువంటిది అని చెప్పి మనకు పెద్దల నుంచి వచ్చినటువంటిది, శాస్త్రంలో ఉండేటువంటి. అలాంటిది సాక్షాత్తు నృసింహ స్వామివారి అనుగ్రహించినటువంటి సాలగ్రామానికి ఆ వేదోక్తంగా మనం చేసేటువంటి అభిషేకం చాలా గొప్పది. ఆ అభిషేక జలం అనేటువంటిది తీర్థం తీసుకోవడం ద్వారా ఫస్ట్
శరీర శుద్ధి అవుతుంది, మనస్సు అనేటువంటిది శుద్ధి అవుతుంది. ఓకే. స్నానం చేయడం ద్వారా మన శరీరం పైన ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాపం నశిస్తుంది. తద్వారా మనకు పాజిటివ్ అనేటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు చాలా మంది పడుకొని లేస్తేనే చాలా ఫ్రెష్ గా ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అలాంటిది భగవద్ అనుగ్రహం చేత అభిమంత్రించినటువంటి తీర్థం ఇంకెంత పాజిటివ్ ని ఇస్తుందో ఒకసారి మనం ఆలోచించు. ఓకే. సో ఇక్కడ ముడుపులు కట్టాలంటే ఎట్లా అంటే ఏదైనా టైం ఉంటుందా, లేదంటే ఏ రోజైనా రావచ్చా? ప్రతిరోజు కూడా ముడుపు కట్టచ్చండి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి 6:30కి సుప్రభాతం, 8:30కి ఆరాధన అవుతుంది. ఆ 8:30 ఉదయం నుంచి కూడా ప్రతి నిత్యం కూడా రాత్రి 8 గంటల దాకా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం కూడా మేము మోయట్లేదు దీన్ని. మధ్యాహ్నం కూడా మోయకుండా రాత్రి ఒకటేసారి మోస్తున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయంతో మధ్యాహ్నం కూడా తెరిచి ఉంటుంది. కానీ చాలా మటుకు మధ్యాహ్నం పూట కొంత విరామం ఇస్తారని వింటాం కదా, మరి ఇక్కడ అట్లాంటి ఆలయం దర్శనానికి అయితే ఇబ్బంది ఉండదండి. ఓకే. ఒక గంట సేపు అర్చకులు ఉండరు అంతే తప్ప పూర్తి దర్శనం ఉంటుంది. ఓకే. రాత్రి మాత్రమే విరామం. ఓకే. ఇక్కడ గరుకు స్తంభాలు వేయించారు కదా, ఏంటి అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్ అంటే గరుకు స్తంభాలు అనేటువంటివి ఆవులకి మనం నార్మల్ గా మనకి ఏదైతే ఉంటుందో గంగడోలుని రుద్దుకోవడానికి అది ఉపయోగపడుతుందండి. ఓకే. గరుకు స్తంభం దాని ఉద్దేశం. ఆ గంగడోలుని ఎప్పుడైతే మనం రుద్దుకుంటుందో పితృదేవతలకు సంబంధించినటువంటి ఏదైతే దోషాలు ఉంటాయో, చాలా మంది కూడా గరుకు స్తంభాలు వేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే పితృశాపాలు కానీ పితృదోషాలు కానీ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు, అంటే పితృదోషాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గరుకు స్తంభాలను వేయించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు. అది చేయడం ద్వారా పితృదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు పెద్దల మాట. ఓకే. అట్లే పూర్వీకులు కూడా, అంటే ఒక రైతులు కూడా ఇట్లానే తాటి చెట్టుకు సంబంధించిన మొద్దులతో తయారు చేసేవారు. సో దాని ఉద్దేశం కూడా పక్క ఖచ్చితంగా అదే కదా. ఓకే. అంటే ఆ ఎద్దులు, ఆవులు కావచ్చు, ఆ ఎద్దులు కావచ్చు, అవన్నీ కూడా రుద్దుకోవడానికి అది ఉపయోగపడతాయి. ఆ రుద్దుకునేటువంటి సమయంలో వెంట్రుకలు కొంచెం కింద పడితే, ఎన్ని వెంట్రుకలు పడితే అంతమంది అన్ని జన్మలు పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం ఉంటుందని చెప్తారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.